హైడ్రా వెనక్కి తిరిగిన పక్కకు మలిగిన నీళ్లలో కట్టిన ఇండ్లను కంప్లీట్ అయిన ఇండ్లను కూల్చేయకుండా హైడ్రా పనితీరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు మీద ప్రజలకు అనుమానం వస్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నీళ్లలో ఇల్లు నిర్మాణం పూర్తయిన బ్యాంకులోనున్న 10 ఏళ్ల నుంచి ఆ ఇండ్లలో ఉంటున్నాయి. అవి కూలగొట్టాల్సిందే. 100% FTL బఫర్ జోన్లన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే. ఆ పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారో వాళ్ళకు కోకాపేటలో మనిషికి 100 గజాలు, 200 గజాలు, 250 గజాలు ఇచ్చి వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది. హైడ్రాని హైదరాబాద్కే కాదు జిల్లాలకు కూడా పరిమితం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది, ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఆ డిమాండ్ చేయాలంటే మీరు మాట మార్చొద్దు. కట్టిన ఇండ్లని ఎవరి అయినా సరే కూలగొట్టాల్సిందే. హైడ్రా తన పనితీరును నిష్పక్షపాతంగా ముందుకు సాగించకపోతే రంగనాథ్ గారు బెటర్ యూ క్విట్ ద జాబ్, ఉద్యోగం వదిలేసిపోయి మామూలుగా పోలీసులు నౌకరీ చేసుకుంటే బాగుంటుంది. ప్రజలకు న్యాయం చేయలేని ఏ కుర్చీలైనా ఎవరైనా కూర్చోవడం అనేది సమంజసం కాదు. థ్యాంక్ యూ. ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ చెప్తాడు, ఏమని, కారు కేసీఆర్ దగ్గర స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆ రోజు అసదుద్దీన్ చెప్తే ఈ రోజు అక్బరుద్దీన్ అది చేసి చూపెట్టినట్టు మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు భావిస్తా ఉన్నాం. ఎందుకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అప్రాప్తిలో హైదరాబాద్ లో ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నటువంటి కమిషనర్ ని రేవంత్ రెడ్డి గారు బదిలీ చేశారు. ఎవరి మెప్పు కోసం హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనంద్ సార్ ఎట్లా మీ ఇంటెలిజెన్స్ అని చెప్తూనే ఉంటాడు, నలుగురితో మాట్లాడినాడు. ఐఎమ్ నాట్ అగైన్స్ ఆనంద్ గారు, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి. కానీ అక్బరుద్దీన్ ఓవైసీని ఎంఐఎం పార్టీని మెప్పించేందుకు హైదరాబాద్ జరుగుతున్నటువంటి కూల్చివేటల్ని పెద్దదారి పట్టించేందుకే మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను మార్చిందని ఈ సమాజం భావిస్తా ఉంది, మేము కూడా భావిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు. అందుకని ఎంఐఎం కనుసన్నలలో నడుస్తారా? సల్కం చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీని కూలగొట్టి నా కన్నులు సమానంగా చట్టం ఉందనేది నిరూపించుకుంటారనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సభ్యత్వ కార్యక్రమానికి వర్షం పడుతున్నా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీకు అందరికీ పేరు పేరుగా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, నరేంద్ర మోడీ గారి